థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినము అనంటే క్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి యేసు ప్రభువారు తిరిగి లేచిన రోజు. ఆయన మీద ఇక మరణమునకు ఏ మాత్రమో అధికారం లేదు. దేవుని బిడ్డ, ఈరోజు చాలా అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఈస్టర్ సందేశాన్ని చాలాసార్లు వినుండొచ్చు. కానీ ఈస్టర్ రోజు అంటే పునరుద్ధానమైన రోజు కొన్ని ప్రత్యేకమైన అంశాలు జరిగినాయి. అవి మన అందరం తెలుసుకోవాలి. అవి మనందరి ఆత్మీయ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మీరు బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకే నేను ఒకసారి చదువుతాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకే నేను చదువుతున్నాను. ఆదివారంన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయో ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయో చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంని ధ్యానం చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలు నాయనా. మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువా, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి. పూర్వకాలంలో నాయనా పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడారు ప్రభువా. యేసయ్యా ఈ దినముల అంతమందు క్రీస్తు ప్రభువా నీ పునరుద్ధానపు శక్తితో నాతో మాతో అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ గొప్ప శక్తిని, నీ గొప్ప అభిషేకాన్ని మా అందరి మీద ఉంచుతున్నందుకు వందనాలు ప్రభువా. నైనా ఈ సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఎవరైనా మొదటిసారి బైబిల్లో ఉన్న 4 సువార్త పుస్తకాలు చదివితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్త పుస్తకాల్లో లాస్ట్ 2 అధ్యాయాలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. మీకేమనిపిస్తుంది అంటే మత్తయి సువార్తలో ఒకలాగా రాసి ఉంది, మార్కు సువార్తలో ఒకలాగా రాసి ఉంటుంది, లూకా సువార్తలో ఒకలాగా రాసి ఉంటుంది, యోహాను సువార్తలో ఒకలాగా రాసి ఉంటుంది. అసలు మీరు దాన్ని కరెక్ట్గా
ఫ్రేమ్ చేసుకోకపోతే ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు. సరిగ్గా ఇదే రోజు దాదాపుగా 2000 సంవత్సరాలకి పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచారు, సమాధిని జయించి లేచారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్స్ని మనం ఒకసారి క్రమంగా అనలైజ్ చేసి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అని రాయబడింది. అలాగే నేను ఇంకొక వచనం చదువుతాను, దయచేసి ఒకసారి మీరు కూడా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి అని రాయబడింది. అలాగే ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం కూడా ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక విషయం రాయబడింది, నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇంకా మార్కు సువార్తలో కూడా మీరు గమనించవచ్చు. అక్కడ ఏం జరిగిందంటే, కొంతమంది స్త్రీలు ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు, అంటే ఈరోజు మీరు ఎన్ని గంటలకి లేచారో తెలీదు, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అని అంటే దాదాపుగా 3-3:30 ఆ టైం అప్పుడు, లేదా 4 గంటల టైం అప్పుడు, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసు ప్రభు సమాధి దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు సమాధి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అప్పటికి యేసు ప్రభు చనిపోయి 3 రోజులు అవుతుంది. అది 3వ రోజు. వారు యేసు ప్రభు సమాధి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అప్పటికి ఆ శరీరము కుళ్ళిపోయి ఉంటుంది, డికంపోజ్ అయి ఉంటుంది. ఆ శరీరంలో నుంచి దుర్వాసన రావటం ప్రారంభమవుతుంది. ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఇంకనూ చీకటి ఉండగానే అంటే ఇంకా సూర్యుని యొక్క కిరణాలు ఇంకా అక్కడికి రాలా, వెలుగు లేదు. బహుశా లాంతర్లు పట్టుకుని వస్తున్నారేమో, కాగడాలు పట్టుకుని వస్తున్నారేమో, దీపం వెలుగులో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే స్త్రీలు వచ్చారు, పురుషులు రాలా. స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. ఆ స్త్రీలు ఎందుకు వచ్చారు? దానికి కారణం ఏంటి? అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ మగ్దలేనే మరియా, వేరొక మరియా, ఇంకొక మరియలు చాలామంది ఉన్నారు. కొంతమంది స్త్రీలు, వాళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన రోజు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకి చనిపోయారు. ఇశ్రాయేలీల ఆచారం ప్రకారము సాయంత్రం 6 గంటలకి కొత్త రోజు, కొత్త దినం ప్రారంభమవుతుంది. అయితే యేసు ప్రభుని సిలువ వేసిన రోజు, ఆ రోజు అంటే యేసు ప్రభు వారు మధ్యాహ్నం 3 గంటలకి చనిపోయారు. సాయంత్రం 6 గంటలు అయితే వాళ్ళకి మహాసబ్బాతు అనేది ఒక దినం ఉంది. ఆ రోజు పండగ ప్రారంభమవుతుంది, పులియని రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. ఎవరైనా ఆ పులియని రొట్టెల పండగలో, ఆ పస్కా పండుగలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అంటే వాళ్ళు మృతదేహాన్ని ముట్టకూడదు. సాయంత్రం 6 అయింది అని అంటే మహాసబ్బాతు ప్రారంభమవుతుంది. ఆ వచనం నేను ఒకసారి చదువుతున్నాను చూడండి.
యోహాను సువార్త 19:31 చూడండి. యోహాను సువార్త 19:31. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహము విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసి వేయించమని యూదులు పిలాతును అడిగిరి అని రాయబడింది. అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు సిద్ధపరచు రోజు. కరెక్ట్గా 6 గంటలైందంటే, సాయంత్రం 6 గంటలైంది అని అంటే వాళ్ళకి మహాసబ్బాతు అనే దినం ప్రారంభం అవుతుంది అని ఇక్కడ రాయబడింది. మహాసబ్బాతు అంటే అది పండగ. ఆ పండగ రోజు వాళ్ళు పులియని రొట్టెని తింటారు. ఆ రొట్టె తినాలి అని అంటే వాళ్ళు మృతదేహాన్ని ముట్టకూడదు. కాబట్టి యూదులు ఏమన్నారంటే, యేసు ప్రభు సిలువ మీద చనిపోయారు, ఆయన కుడి పక్కన ఎడం పక్కన 2 దొంగలు సిలువ వేయబడ్డారు, వాళ్ళలో ఇంకా ఊపిరి ఉంది, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు సిలువలో వేలాడుతున్నారు. యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా మాకు సాయంత్రం 6 గంటలు అయితే మాకు పండగ ప్రారంభం అవుతుంది, ఆ టైం అప్పటికెల్లా వీళ్ళు సిలువలో వేలాడుతూ ఉంటే మాకు అపరాధం వచ్చింది, అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ శరీరాలు సిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టేసేయాలి. అంటే సాయంత్రం 6 గంటలు అయ్యేలోపు వాళ్ళ శరీరాలు సమాధి కార్యక్రమం అయిపోవాలి. వాళ్ళు ఆ ముగ్గురు చావకపోతే ఇమీడియట్గా సైనికుల్ని పంపించి సిలువ మీద వేలాడుతున్న ఆ ముగ్గురిని ఎలాగైనా చంపేసేయండి, కాళ్ళు విరగొట్టేసేయండి అని యూదులు పిలాతుని అడిగారు. అప్పుడు పిలాతు తన సైనికులకి చెప్తే సైనికులు ఏం చేశారంటే ఆ సిలువ దగ్గరికి వచ్చారు. కుడి పక్కన ఉన్న దొంగను చూశారు, ఎడం పక్కన ఉన్న దొంగను చూశారు, యేసు ప్రభుని చూశారు, మధ్యలో ఉన్న యేసు ప్రభుని చూశారు. ఒక పెద్ద సుత్తి లాంటిది ఒకటి తీసుకుని ఆ సిలువ కుడి పక్కన ఎడం పక్కన ఉన్న దొంగల్ని వాళ్ళ కాళ్ళు విరగొట్టేశారు. వాళ్ళకు ఊపిరి ఉండగానే వాళ్ళ కాళ్ళు విరగొట్టేసరికి వాళ్ళు చనిపోయారు, సిలువలో చనిపోయారు. ఇక యేసు ప్రభువును కూడా చంపేద్దాము అని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ యేసు ప్రభువులో ప్రాణం లేదు, ఇక చనిపోయారు. అప్పటికే ఆయనను సుత్తితో కాళ్ళు విరగొట్టాల్సిన అవసరంలా, ఎముకలు విరగొట్టాల్సిన అవసరంలా, ఆయన ఆల్రెడీ చనిపోయారు. చనిపోతే సైనికులకు ఒక డౌట్ వచ్చింది, ఆయన మోర్చపోయాడా, ఆయన చనిపోయాడా? ఒక ముస్లింకి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక వక్త, ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, మోర్చపోయాడు, ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు అని అన్నారు. సేమ్ అదే డౌట్ అక్కడున్న సైనికులకు కూడా వచ్చింది, ఈయన నిజంగానే చనిపోయాడా లేకపోతే మోర్చపోయాడా అని. అందుకని వాళ్ళు యేసు ప్రభుని సుత్తితో ఆయన కాళ్ళు విరగొట్టే బదులు ఒక బల్లెం తీసుకున్నారు. ఆయన పక్కటి ఎముకలలో, ఆయన పక్కలో ఒక్కసారిగా బల్లెంతో ఇలా 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 పొడుస్తున్నారు. అట్లా పొడిస్తే ఏమవుతుందండి, ఈ పక్కన పొడిస్తే ఒకటే ఆ బల్లెము కిడ్నీల్లోకి వెళ్ళిద్ది, కిడ్నీల్లో దూరిద్ది, హృదయంలోకి వెళ్ళిపోయింది, హార్ట్ ఉండిద్ది ఇక్కడ. ఈ పక్క నుంచి పొడుచుకుంటూ వెళ్తే ఒక పక్క నుంచి అది కిడ్నీల్లో నుంచి, ఊపిరితిత్తుల్లో నుంచి ఆ హార్ట్లోకి వెళ్ళిపోద్ది ఆ బల్లెం. అలా పొడిస్తే కిడ్నీలేమో మనం తాగిన నీళ్ళని ఫిల్టర్ చేసేది, అందులో కొంచెం వాటర్ ఉండిద్ది. హార్ట్లో ఏముంటుంది, ఇక్కడ హృదయంలోనేమో బ్లడ్ ఉంటుంది, గుండెలోనేమో బ్లడ్ ఉంటుంది, కిడ్నీస్ దగ్గరేమో వాటర్ ఉంటుంది, మనం తాగిన వాటర్ని అది ఫిల్టర్ చేసిద్ది. ఎప్పుడైతే వీళ్ళు పక్క నుండి ఆ బల్లెంతో పొడిచారో ఆ బల్లెము కిడ్నీని చీల్చుకుంటా ఆ హార్ట్లోకి, గుండెని చీల్చుకుంటా ఆ బల్లెం దూరిపోయింది. గుండెని ఏం చేసిందంటే అది పగలు కొట్టేసింది, గుండెని చీల్చి పడేసింది, కిడ్నీని చీల్చేసేసింది. ఆ కిడ్నీలో నుంచి, ఆ గుండెల్లో నుంచి రక్తము, నీళ్లు అలా వచ్చేసినాయి, బయటకు వచ్చేసింది. ఆయన పొట్టను కూడా చీల్చుకుంటూ బయటకు వచ్చేసింది. మొత్తం బ్లడ్, వాటర్ ఆ రోజు వచ్చేసింది సిలువలో. ఆ రోజు డిక్లేర్ చేసేసారు రోమా సైనికులు, ఈయన చనిపోయాడు. ఈ వక్తలు కొంతమంది మోర్చపోయాడు అని అంటారు చూడండి, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు సిలువలో చనిపోయారు.
బల్లెంతో పొడిచి కన్ఫర్మ్ చేసి పడేశారు. చనిపోయాడా లేదా చూడటానికి, ఊపిరాడుతుందా లేదా అని ఇలా చూస్తే సరిపోయింది. బల్లెంతో పొడిచి చూసి ఆయన డెడ్ అని డిక్లేర్ చేశారు. ఒకవేళ ఆ టైంలో ప్రాణంతో ఉండినా కూడా, కొనూపిరితో ఉండినా కూడా కిడ్నీలు, హార్ట్ మొత్తం చీల్చి పడేశారు ఆయన లోపల అవయవాలని. ఇంకేం బతుకుంటాడు? ఆయన చనిపోయారు ఆ రోజు శిలువలో, డిక్లేర్ చేసేసారు. ఇక ఇద్దరు పక్కన ఉన్న ఇద్దరు దొంగలను కూడా రోమా సైనికులు, వాళ్ళలో కొన ఊపిరి ఉంది కాబట్టి వాళ్ళనేమి పొడవలా, వాళ్ళని సుత్తి తీసుకుని వాళ్ళ కాళ్ళు విరగొట్టేసేసి, వాళ్ళ రక్తం కార్చేసి, వాళ్ళ ఎముకలను విరగొట్టేసి చంపేశారు. ఇక వాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు 3 శరీరాలు సిలువ మీద ఉన్నాయి. అవి మృతదేహాలు అయితే ఇక ఎవరి బంధువులు వాళ్ళు వచ్చి ఆ శరీరాలను తీసుకెళ్ళి సమాధి చేసేసుకోవాలి. యేసు ప్రభు యొక్క శరీరాన్ని సిలువ మీద నుంచి అడిగి ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేసే అంత ధైర్యము యేసు ప్రభు శిష్యులకు లేదు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు భయపడిపోతున్నారు. వాళ్ళు అప్పటికే పారిపోయారు. ఒక్క యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ పారిపోయి దాక్కున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని సిలువేశారు, మమ్మల్ని కూడా నెక్స్ట్ సిలువేస్తారు అని చెప్పేసి వాళ్ళకి భయం వేసి, వాళ్ళ భయాన్ని బట్టి పోయి వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో ఎవ్వరికి తెలియనట్టుగా వాళ్ళు దాక్కున్నారు. అయితే యేసు ప్రభుని రహస్యంగా వెంబడిస్తున్న 2 శిష్యులు ఉన్నారు. ఒక ఆయనేమో అరిమత్తయి యోసేపు, ఇంకొక ఆయనేమో నికోదేము. ఈ అరిమత్తయి యోసేపు అనే ఆయన రిచెస్ట్ మ్యాన్. ఇశ్రాయేలు దేశంలోనే అత్యంత ధనవంతుడు ఈ అరిమత్తయి యోసేపు. ఈ అరిమత్తయి యోసేపు డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. బహుశా నికోదేము కూడా వెళ్ళి ఉండొచ్చు. పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు, అయ్యా ఆయన చనిపోయాడు, ఆయన శరీరం మృతం అయిపోయింది, ఆ మృతదేహాన్ని నాకు ఇప్పించండి, నేను తీసుకెళ్ళి సమాధి చేస్తాను అన్నాడు. పిలాతు కూడా షాక్ అయిపోయాడు. ఆయన చనిపోయాడా? ఆయన దేవుని కుమారుడు అన్నారే, ఆయన మరణించకుండా తప్పించుకుంటాడని నేను అనుకున్నానే, అరే చనిపోయాడా అని ఆయన బాధపడి అరిమత్తయి యోసేపుకి ఆ బాడీ ఇవ్వటానికి పర్మిషన్ ఇచ్చాడు. ఈయన ధనవంతుడు కాబట్టి, ఈయన వల్ల ప్రభుత్వానికి చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆయన అడిగిన వెంటనే పిలాతు ఇచ్చేశాడు. అరిమత్తయి యోసేపు ఆ యేసు ప్రభు యొక్క బాడీని ఆ శిలువ మీద నుంచి దించారు. అరిమత్తయి యోసేపు, నికోదేము వీళ్ళిద్దరే దించేసేసి, వాళ్ళు మంచి భక్తులు, యూదా సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులు. వాళ్ళు పవిత్రంగా ఉండాలి. సాయంత్రం 6 గంటలకి వాళ్ళు తలస్నానం చేసి వాళ్ళు పండగలో పార్టిసిపేట్ చేయాలి. పులియని రొట్టెల పండగలో పార్టిసిపేట్ చేయాలి. 6 గంటలకి ముందు వాళ్ళు ఇమీడియట్గా తలస్నానం చేయాలి. అయితే యేసు ప్రభు మధ్యాహ్నం 3 గంటలకి యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, చనిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకి చనిపోయారు. ఉదయం 9 గంటలకి సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటలకి యేసు ప్రభు చనిపోయారు. చనిపోయిన ఆ బాడీ సిలువ మీద వేలాడుతుంది. అరిమత్తయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్ళీ యేసు ప్రభు యొక్క శరీరం దగ్గరికి వచ్చేసరికి 1 గంట టైం అయింది అనుకోండి. అంటే 4 అయింది, సాయంత్రం 4 అయింది. ఇప్పుడు అరిమత్తయి యోసేపుకి నికోదేముకి టైం ఎంత ఉందో తెలుసా? 2 గంటలు ఉంది. సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల లోపు, అంటే 2 గంటల టైంలో వీళ్ళిద్దరు ఏం చేయాలంటే యేసు ప్రభు శరీరాన్ని సిలువ మీద నుంచి దింపి ఆ మేకుళ్ళు తీసేసి, ఆయన చేతుల్లో నుంచి ఆ సిలువకు కొట్టిన మేకుల నుంచి ఆ చేతులను ఓడబీకి, ఆ కాళ్ళను ఓడబీకి ఆ బాడీని తీసుకుని వాళ్ళు ఆ బాడీకి ఉన్న బ్లడ్ అంతా తుడిచేసి ఆ అవయవాల నుంచి మాంసం ఇట్లా వేలాడుతుంది. అదంతా పెట్టి సెట్ చేసి దానికి పౌడర్స్ రాయాలి. దానికి సుగంధ ద్రవ్యాలు, అవి కొన్ని పౌడర్స్ తీసుకొచ్చి అద్దుతారు. ఇట్లా మొత్తం అద్ది ఆ చేతులకి లెనిన్ వస్త్రం, నారబట్ట, తెల్లని నారబట్ట చేతులకి, కాళ్ళకి, శరీరానికి, తలకి చుట్టాలి, ప్యాక్ చేయాలి. బాడీని ప్యాక్ చేసి ఆ బాడీని తీసుకెళ్ళి సమాధిలో పెట్టాలి. ఇది సమాధి కార్యక్రమం చేయటం. దీనికి
దాదాపుగా 6 గంటలు టైం పట్టింది యాక్చువల్గా చేయాలి అని అంటే, ఇశ్రాయేలీల ఆచారం ప్రకారం చేయాలి అని అంటే 6 గంటలు 7 గంటలు పట్టింది. ఒక విషయం చెప్పాలంటే, ఒక టైంలో హేరోదు చనిపోయినప్పుడు హేరోదు యొక్క బాడీని ప్యాక్ చేయటానికి 4 రోజులు పట్టిందంట. అంటే అనేక దేశాల నుంచి సుగంధ ద్రవ్యాలు తెప్పించి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ నీట్గా ప్యాక్ చేయటానికి హేరోదు యొక్క బాడీకి 4 రోజులు పట్టింది. అది కూడా ఇద్దరు కాదు, చాలామంది సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి అద్దారు. అయితే యేసు ప్రభువుకి టైం 2 hours ఉంది. ఆయన బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయటానికి, ఆయన బాడీని సిద్ధం చేయటానికి. అరిమత్తయి, యోసేపు, ఈ నికోదేము అనే వాళ్ళు త్వరగా చేసేస్తున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా షాప్కి వెళ్ళారు, ఆ పౌడర్స్ కొనుక్కొచ్చారు, సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చారు. అక్కడ ఇశ్రాయేల్ దేశంలో అప్పట్లో సమాధి కార్యక్రమం అనేది ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు మనకేముందండి, మన వాళ్ళు చనిపోతే, ఎవరైనా చనిపోతే ఒక బాక్స్ ఆర్డర్ ఇస్తారు, బాక్స్ వచ్చింది, ఆ బాక్స్లో బాడీని పెడతారు, దానికి మూత పెట్టేస్తారు, తీసుకెళ్తాము, ఒక గుంట తీస్తాము, గుంటలో పూడ్చిపెట్టేసి వచ్చేస్తాం. అయితే ఆ గుంటలో పెట్టిన తర్వాత, మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాడీ డికంపోజ్ అవుతున్నప్పుడు ఆ గుంటలో నుంచి లేదా ఆ భూమిలో నుంచి వాసన బయటకు రాదు, అది భూమిలో కలిసిపోతుంది. కానీ ఇశ్రాయేలీల ఆచారం ఏంటంటే, వాళ్ళు కొండల యొక్క గుహల్లో వాళ్ళు సమాధులు చేసుకుంటారు. ఆ గుహల్లోకి వాళ్ళు సమాధిలోకి అప్పట్లో ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి ఆ గుహలో పెట్టి, ఆ కేవ్స్లో పెట్టి ఒక బలమైన పెద్ద పెద్ద రాళ్ళు దానికి డొల్లిస్తారు, అడ్డం పెడతారు. అప్పుడు లోపల ఆ గుహలో ఆ శరీరం కుళ్ళిపోయినప్పుడు ఆ కుళ్ళిపోయిన ఆ యొక్క దుర్వాసన ఆ గుహల యొక్క రంధ్రాల్లో నుంచి బయటకు వచ్చేసిద్ది. ఆ చుట్టుపక్కల ప్రజలకి ఆ దుర్వాసన వచ్చింది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ సుగంధ ద్రవ్యాలు, కొంచెం కాదు ఎక్కువ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి, మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి మనిషి యొక్క బాడీ యొక్క శరీరం మీద అద్ది దానికి వస్త్రం చుడతారు. అప్పుడు ఆ బాడీని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెడితే, అంటే ఆ గుహల్లో పెట్టి రాయి అడ్డం పెడితే, ఆ బాడీ డికంపోజ్ అవుతున్నా కూడా ఆ వాసన ఈ ఫ్రాగ్రెన్స్ వాసన బట్టి, అంటే ఈ సుగంధ ద్రవ్యాలను బట్టి దుర్వాసనగా ఉండదు. ఈ సుగంధ ద్రవ్యాలు వాసనే మొత్తం వెదజల్లిద్ది ఆ రంధ్రాల్లో నుంచి బయటకు వస్తే. అందుకని ఎక్కువ సుగంధ ద్రవ్యాలు అవసరం ఒక డెడ్ బాడీని సమాధిలో పెట్టేటప్పుడు వాళ్ళకి. అందుకని అరిమత్తయి, యోసేపు, ఈ నికోదేము వీళ్ళకేమో టైం లేదు. వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళారు, త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు, షాప్కి వెళ్ళారు. వాళ్ళు ఎంతవరకు కొనగలిగారో అంతవరకు కొన్నారు, తీసుకొచ్చారు, అద్దుతున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కానీ టైం లేదు. ఇలా ఫాస్ట్గా అద్దేసేసి దానికి వస్త్రం చుట్టేసేసి ఫాస్ట్గా యేసుప్రభు శరీరాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా దూరంగా తీసుకెళ్ళాల. సిలువేసిన పక్కనే అరిమత్తయి, యోసేపుకి ఒక తోట ఉంది. ఆ తోటలో ఆయన సొంతంగా తొలిపించుకున్న ఒక సమాధి కేవ్ ఉంది, ఆ యొక్క గుహ ఉంది. ఆ గుహలోకి అరిమత్తయి, యోసేపు ఆ బాడీని తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దూరం తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి టైం లేదు. 6 o'clock వెళ్ళాలి, స్నానం చేసి పండగలో ఆచరించాలి. అందుకని వాళ్ళు త్వరగా ఇమీడియట్గా ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇక అరిమత్తయి, యోసేపు, ఈ నికోదేమో యేసు ప్రభు బాడీని హడావుడిగా పౌడర్స్ అద్దటము, ఆ వస్త్రాలు చుట్టటము, ఇదంతా వాళ్ళు చేస్తూ ఉంటుంటే కొంతమంది స్త్రీలు అక్కడ నిలబడి చూస్తున్నారు. వాళ్ళలో ఎవరెవరంటే ఈ మగ్దలేనే మరియా, ఇంకొక మరియా, సొలోమి, ఇలా చాలామంది స్త్రీలు ఆ విషయాన్ని అంతటిని చూస్తున్నారు. యేసు ప్రభు బాడీని ఏ విధంగా ఆ యొక్క సమాధి కార్యక్రమానికి సిద్ధపరుస్తున్నారో చూస్తున్నారు. ఈ స్త్రీలకి బాధేసింది. ఎందుకు బాధేసిందంటే, యేసు ప్రభుకి సరిగ్గా పౌడర్స్ అద్దట్లా, వాళ్ళు సరిగ్గా వస్త్రాలు పూర్తిగా చుట్టాలి, ఇట్లా చుట్టుకుంటూ రావాలి, టైట్గా చుడుతున్నారు వాళ్ళు. కానీ ఆ పౌడర్స్ మాత్రము సరిగ్గా అద్దట్లా. ఈ స్త్రీలకి చాలా బాధ కలిగింది. యేసు ప్రభువుకి ఇంతగా జరుగుతుంది ఏంటి, అంటే ఇంత తక్కువగా జరుగుతుంది ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. అయితే వాళ్ళు కూడా పండగలో పార్టిసిపేట్ చేయాలి. సాయంత్రం 6 అవుతుంది, వాళ్ళు కూడా పండుగలో పార్టిసిపేట్ చేయాలి. ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే విశ్రాంతి దినం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరే కాదు.
మహాదినము మహా సబ్బాతులో బాడీని ముట్టకూడదు, మామూలు సబ్బాతులో బాడీని ముట్టకూడదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దుఃఖపడ్డారు. ఆ బాడీని అరిమత్త యేసేపు నికోదేమో హడావుడిగా ఏదో అట్లా ఇమీడియట్గా చేసేసి ఆ బాడీని తీసుకెళ్ళి సమాధిలో పెట్టడం అనేది వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది. ఈ అరిమత్త యేసేపు అలాగే నికోదేమో ఆ బాడీని తీసుకెళ్ళి హడావుడిగా సమాధిలో పెట్టేసి పెద్ద రాయిని డొల్లించేసి అక్కడ పెట్టేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్త్రీలు అది మొత్తం చూసి అనుకున్నారు, ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రేపటి సాయంత్రం 6 గంటల వరకు మహాసబ్బాత్ ఉంది, ఆ నెక్స్ట్ డే మామూలు సబ్బాత్ ఉంది, ఆ నెక్స్ట్ డే ఆదివారం ఉంది, మనం ఆదివారం వద్దాము, తెల్లవారుజామునే వస్తాము, వచ్చి యేసు ప్రభు యొక్క బాడీని తిరిగి మనము సుగంధ ద్రవ్యాలతో అద్ది నీట్గా ప్యాక్ చేద్దాము అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు పులియన్ రొట్టెల పండగ ప్రారంభమైంది, ఆ మహాసబ్బాత్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే వీక్లీ సబ్బాత్ అంటే వారంలో వచ్చే సబ్బాత్ అయిపోయింది. 3వ రోజు యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి ఈ 20వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కాడే సమాధి వద్దకు వచ్చి, అంటే ఈ మగ్దలేనే మరియా ఇందాక చదివినట్టు వేరే కొంతమంది స్త్రీలు వీళ్ళందరూ కలిసి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకుని మార్గంలో నడుచుకుంటా యేసుప్రభు సమాధి దగ్గరికి వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే మనమైతే సుగంధ ద్రవ్యాలు తీసుకొస్తున్నాము, అయితే ఆ సమాధికి ద్వారానికి ఉన్న ఆ పెద్ద రాయిని ఎవరు డొల్లిస్తారు? అది మన వల్ల కాదే, మనం దాన్ని ఆ రాయిని తొలగించి సమాధి లోపలికి వెళ్ళి యేసు ప్రభుకున్న ఆ బ్యాండ్స్ని ఆ లెనిన్ వస్త్రాలన్నీ కట్ చేసి ఓడదీసి మనము తిరిగి అవి అద్ది ఆ పౌడర్స్ అన్ని అద్ది మళ్ళీ ఆ లెనిన్ వస్త్రం ఆ యొక్క నారబట్టను చుట్టి మళ్ళీ మనం బయటకు వచ్చి మనం రాయి అడ్డం పెట్టాలి, ఇంత పని ఎవరు చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, అప్పటికి ఇంకా వెలుతురు రాలా, సూర్యుని యొక్క వెలుగు రాలా. వాళ్ళు అలా ఉన్న సమయంలో వాళ్ళు అలా నడుచుకుంటా సమాధి దగ్గరికి వచ్చి చూస్తే రాయి దొర్లింపబడి ఉంది. ఆ సమాధికి ఉన్న రాయి దొర్లింపబడి ఉంది, అది పూర్తిగా తొలగిపోయి ఉంటే ఈ స్త్రీలు ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి చూశారు, లోపల యేసు ప్రభు యొక్క బాడీ లేదు. ఈ స్త్రీలు అంటే మగ్దలేనే మరియతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చూసినప్పుడు సమాధి యొక్క రాయి దొర్లింపబడింది, సమాధి లోపల యేసు ప్రభు యొక్క బాడీ లేదు. అందుకని వీళ్ళు డౌట్ పడుతున్నారు. ఈ స్త్రీలందరిలోకెల్లా మగ్దలేనే మరియా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఆలోచించడంలో కానివ్వండి, రియాక్ట్ అవటంలో కానివ్వండి. ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆమె ఏం చేసిందంటే ఆ స్త్రీలు సమాధి దగ్గర ఉండగానే ఈ మగ్దలేనే మరియా ఒక్కతే వెంటనే ఆ శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది. ఆమెకు తెలుసు శిష్యులు ఎక్కడ రూమ్లో దాక్కున్నారో ఆమెకు తెలుసు. ఆ రూమ్లో 11 మంది ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ యేసు ప్రభు శిష్యులందరూ ఒక రూమ్లో దాక్కుని ఉన్నారు. ఈ మగ్దలేనే మరియా అక్కడికి పరిగెత్తుకుని పోయింది, కానీ ఆ స్త్రీలు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు పరిగెత్తుకుని రాలా. వాళ్ళు సమాధి దగ్గర ఉండి వాళ్ళు మొత్తం చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఆ సమాధి అంతా చూస్తా అరే ఇక్కడ యేసు ప్రభు బాడీ ఉండాలి, ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు దీపాలు వెలుగులో ఉన్నారు, కొద్దిగా చీకటిగానే ఉంది. వాళ్ళు ఏదో దీపాలు వెలిగించి మొత్తం చూస్తూ ఉంటుంటే సడన్గా ఆ యొక్క మా సమాధి దగ్గర ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఈ స్త్రీలు చూశారు. ఆ దేవదూతకేమి దీపపు వెలుగు అవసరంలా, ఆ దేవదూత వెలుగు ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తుంది, గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వస్త్రాలు తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయి. వీళ్ళు చీకటిలో అదంతా వెతుకుతున్నారు, కానీ దేవదూత అపియర్ అయినప్పుడు ఆ ప్రాంతం అంతా గొప్ప వెలుగుగా ఉంది. ఆ స్త్రీలు దేవదూతలను చూశారు.
ఆ దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన మీతో చెప్పినట్లుగా ఆయన గురించి లేఖనంలో రాయబడినట్లుగా ఆయన లేచి ఉన్నాడు, ఆయన లెగిశాడు. పోయి ఈ విషయాన్ని ఆయన శిష్యులకి తెలియచేయండి. వాళ్ళని గలిలయలోని ఒక కొండ గురించి యేసు ప్రభు చెప్పారు కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళమనండి. యేసు ప్రభుని ఆ శిష్యులు అక్కడ చూస్తారు అని చెప్పారు. ఇక ఆ స్త్రీలు ఫస్ట్ దేవదూతను చూడగానే సంతోషించారు. ఆ తర్వాత దేవదూత చెప్పిన మాట యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా సంతోషించారు. ఈ మగ్దలేనే మరియా ఒక 5 నిమిషాలు అక్కడ ఉన్నట్టుగా అయితే ఆమె కూడా దేవదూతను చూసేది, ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఈ స్త్రీలు అక్కడ నిలబడి ఉన్నారు కాబట్టి దేవదూతను చూశారు. ఈ మగ్దలేనే మరి అక్కడ నిలబడలేదు కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ పోయి ఆ యోహాను పేతురు వాళ్ళు దాక్కునున్న స్థలంలోకి వెళ్ళి ఎవరో బాడీని తీసుకుని వెళ్ళిపోయారు, ఎవరో యేసు ప్రభు శరీరాన్ని తీసుకుపోయారు అని ఆమె అంటుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఉన్నట్టుగైతే న్యూస్ బాగుండేది. అయితే ఇక ఆమె ఆ మాట చెప్పిన వెంటనే పేతురు యోహాను వీళ్ళిద్దరూ వాళ్ళు ఏమనుకున్నారంటే, చస్తే చచ్చాం బతికితే బతికాము, మనం వెళ్ళి యేసు ప్రభు వారు మన ప్రభు యొక్క సమాధిని చూద్దాం, అసలు ఎవరు ఆ బాడీని దొంగిలించారు, ఆ బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అని వాళ్ళు రూమ్లో నుంచి పరిగెత్తుకుంటా ఆ సమాధి దగ్గరికి వచ్చేసారు. అయితే పేతురు కంటే యోహాను కొంచెం ఫాస్ట్గా పరిగెత్తుతాడు. యోహాను ఫాస్ట్గా ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చేసాడు. ఈ పేతురు కూడా వెనకాల వచ్చేసి సమాధి దగ్గరికి వచ్చేసారు. మరి ఈ మగ్దలేనే మరియ ఈమె వీళ్ళతో సమానంగా పరిగెత్తుతుందా? పరిగెత్తలేదు. మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళకుండా ఆమె ఏం చేసింది, మళ్ళీ ఏడ్చుకుంటా సమాధి దగ్గరికి వచ్చింది. ప్రభు లేరు అని, బాడీ లేదు అని సమాధి దగ్గరికి వచ్చింది. ఈలోపు ఆ స్త్రీలు వాళ్ళు ఎటు నుండి వెళ్ళారో తెలీదు, వాళ్ళు ఇంకొక రోడ్ నుండి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శిష్యులకి వార్త చెప్పారు. ఈ మగ్దలేనే మరియా అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. ఏమే మెల్లిగా ఏడ్చుకుంటా సమాధి దగ్గరికి వస్తుంది. ఈలోపు పేతురు యోహాను సమాధి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ యేసు ప్రభు బాడీ లేదు. ఒక వచనం చదువుతున్నాను చూడండి, 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అని రాయబడింది. అంటే యోహాను సమాధి దగ్గరికి ముందు వచ్చాడు, తొంగి సమాధిలో చూస్తున్నాడు. బహుశా యోహానికి కొంచెం భయము బెదురు ఉందేమో, లోపల అట్లా తొంగి చూస్తున్నాడు. ఏంటి లోపల ఏముంది ఆ యొక్క సమాధిలో అని ఇట్లా తొంగి చూస్తున్నాడు. యోహానికి ఒకటి కనపడింది, యేసు ప్రభుని నారబట్టతో చుట్టారు. ఎలా చుట్టారు? ఈ చేతికి పౌడర్ రాసి దీనికి అంతా నారబట్ట చుట్టేశారు, ఈ చేతికి కాళ్ళకి తన శరీరానికి. ఇకపోతే ఈ ఫేస్ ఉందో చూడండి, ముఖానికేమో ఒక రుమాలు కట్టారు, కర్చీఫ్ కట్టారు. వాళ్ళ దగ్గర వస్త్రం లేదు అప్పుడు. ఇక్కడ నుండి కింద వరకేమో నారబట్ట చుట్టారు, ఇక్కడ నుండి పైకేమో కర్చీఫ్ కట్టేశారు. కర్చీఫ్ కట్టేసి అక్కడ పెట్టారు. చిన్న టవల్ లాంటిది అనుకోండి, ఒక కర్చీఫ్ నాప్కిన్ లాంటిది, ఈ ఫేస్ అంతా కట్టేశారు. ఈ యోహాను లోపలికి తొంగి చూస్తే సమాధిలో నారబట్ట అంతా కింద పడింది, నారబట్ట అట్లాగే ఉంది. చదువుతున్నాను చూడండి.
వారిద్దరును కూడి వచ్చి 5వ వచనం, యోహాను సువార్త 20:5 వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటయు చూచెను అని రాయబడింది. ఈ పేతురు యోహానులు లోపలికి వచ్చినప్పుడు ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పేతురు యోహానులు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు నారబట్టలు పడి ఉండటం చూశారు. పడి ఉండటం అంటే ఎలా పడి ఉండటమో తెలుసా? ఇక్కడ నుండి కింద వరకు నారబట్టతో చుట్టారు కదా, అది మొత్తం ఓడదీసేసి మొత్తం ఒక పక్కన వేసేసి ఉండటం కాదు. ఇక్కడ నుంచి ఈ బాడీకి, ఈ చేతులకి ఎలా చుట్టి ఉందో అలాగే చుట్టుబడి అట్లా పడిపోయి ఉన్నాయి. అంటే బాడీకి చుట్టబడి ఉన్న ఆ యొక్క నారబట్టలు అలా అణిగిపోయి ఉన్నాయి అంతే. లోపల బాడీ లేదు, లోపలైతే బాడీ లేదు. నేను మీకు చెప్పటం నాకు అర్థం కావట్లేదు కానీ మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభుకి నారబట్ట ఇట్లా చుట్టేశారు, మొత్తం చుట్టేశారు. చుట్టి యేసు ప్రభు బాడీని ఇలా పెట్టారు. ఇక్కడేమో రుమాలు కట్టి ఉంది, ఇట్లా బాడీ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు బాడీ ఆ చుట్టబడిన ఆ వస్త్రంలో నుంచి పునరుద్ధానమైనప్పుడు ఆ ముళ్ళుగానే ఉన్నాయి. ఆ నారబట్టలకి ఎక్కడెక్కడ ముడేసి కట్టేసి ఉన్నాయో ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. కానీ ఆ బాడీ అందులో లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఆ షేప్ అట్లాగే ఉంది, కానీ అణిగిపోయి అట్లా పడిపోయి ఉన్నాయి, పడి ఉన్నాయి. అట్లా ఆ చేతికి ఇట్లా చుట్టబడి ఉంటే ఆ బాడీ అందులో నుంచి బయటకు వచ్చింది. ఈ నారబట్టలు ఇట్లా అణిగిపోయి ఉన్నాయి, పడి ఉన్నాయి, అట్లా పడి ఉన్నాయి. ఇక ఈ రుమాలు ఉంది చూడండి, ఈ రుమాలు ఏమైందంటే నీట్గా ఫోల్డ్ చేసి ఉంది, నీట్గా మడత పెట్టి ఒక పక్కన నీట్గా పెట్టి ఉంది. ఇప్పుడు దాన్ని చూస్తే ఏమనిపించింది? జనరల్గా ఎవరైనా బాడీని దొంగిలించుకుని వెళ్ళాలి అని అనుకోండి, ఆ నారబట్టలు ఏమీ లేకుండా మామూలుగా ఇట్లా బాడీని తీసుకెళ్ళి దొంగిలించుకుని వెళ్ళిపోవచ్చు. పోనీ ఎవరైనా యేసుప్రభు శరీరాన్ని దొంగిలించుకుని వెళ్ళేటప్పుడు నారబట్టలన్నీ ఓడదీసేసి మొత్తం ఒక గొట్టేసేసి తీసుకుని వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే బాడీ మీద ఎలాగైతే చుట్టబడి ఉన్నాయో చుట్టబడి అట్లాగే ఉన్నాయి. అసలు ఆ ముళ్ళు ఆ టైంలో యేసు ప్రభు యొక్క శరీరాన్ని ప్యాక్ చేసి ఆ శరీరానికి వస్త్రాలు ఎక్కడెక్కడైతే ముళ్ళేసి ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే ఉన్నాయి. అసలు దాన్ని ఎవరు కదిలించాల, ఆ వస్త్రాలు అలాగే ఉన్నాయి. లోపల బాడీ లేదు, అది అట్లాగే ఉంది, లోపల బాడీ లేదు. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను అని రాయబడింది. నారబట్టలేమో యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే పడి ఉన్నాయి, అంటే అట్లాగా అణిగిపోయి ఉన్నాయి, పడి ఉన్నాయి. దాంతోపాటు రుమాలు కూడా అక్కడే ఉండాలి, కానీ రుమాలు అక్కడ లేదు. రుమాల్ని నీట్గా ఫోల్డ్ చేసి పక్కన ఉంది. ఇది చూసారు ఇద్దరు. అదొక పెద్ద అద్భుతం అండి, అదొక పెద్ద అద్భుతం. అసలు అది చూసి అక్కడ ఏం రాయబడింది, మళ్ళీ చదువుతున్నాను చూడండి, 8వ వచనం. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను అని రాయబడింది. చూచి నమ్మాడు. ఏమి చూసి నమ్మాడు అంటే యోహాను ఏమి చూసి నమ్మాడు? అరే, చుట్టబడిన వస్త్రాలు చుట్టబడినట్లే ఉన్నాయి, ఆ బాడీ అట్లాగే ఉండాలి, ఆ బాడీ మాత్రం లేదు, వస్త్రాలు మాత్రం అట్లాగే ఉన్నాయి, ఆ యొక్క రుమాలు మాత్రం ఫోల్డ్ చేసి పక్కన ఉంది. దాన్ని చూసి యోహాను ఆశ్చర్యపోయాడు. అరే, ఇట్లా ఏ మనిషి చుట్టబడిన ఆ యొక్క ఆ వస్త్రాల్లో నుంచి తన బాడీ అలా బయటికి తీసుకురాలేడు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని యోహాను నమ్మాడు. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడని యోహానికి నమ్మకం వచ్చేసింది. నమ్మాడిక ప్రభువు ఇక్కడ లేరు, ప్రభువు లేచారు అని నమ్మాడు. అయినా పేతురు నమ్మాడో లేదో తెలియదు, కానీ యోహాను ఆ వస్త్రాలను చూసి నమ్మాడు. దేవుని బిడ్డ, మీకు అర్థమైందో అర్థం కాలేదో కానీ
నేను మాత్రం చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేసి, ఈరోజు నేను టై కట్టుకోవాలా, ఇప్పుడు నేను టై ఇట్లా కట్టుకున్నాను అనుకోండి, టై ఉంటుంది, సూట్ వేసుకున్నా, నన్ను ఇట్లాగే పడుకోబెట్టారు అనుకోండి, నా కాళ్ళకి షూ ఉంటాయి, సాక్స్ ఉంటుంది, నా చేతులకి ఇవన్నీ ఇట్లాగే పడుకోబెట్టారు అనుకోండి, పునరుద్ధానం అయ్యాను అని అంటే నా బాడీ ఈ వస్త్రాల్లో నుంచి అట్లాగే బయటకు వచ్చింది. నేను నా వస్త్రాలన్నీ ఓడ తీసుకుని ఇవన్నీ పక్కన పెట్టాల్సిన అవసరంలా, ఓడ తీసుకుని పక్కన పెట్టేసేసి నా శరీరాన్ని బయటకు తీయాల్సిన అవసరంలా. పునరుద్ధానం అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వస్త్రాలు ఎట్లా వేసుకున్నాము అట్లాగే కింద పడిపోయి ఉంటాయి, కానీ మన బాడీ ఇందులో నుంచి బయటకు వచ్చింది. యేసు ప్రభు శరీరాన్ని కూడా వాళ్ళు ప్యాక్ చేశారు, ఆ వస్త్రాలు ప్యాక్ చేసినట్టే ఉన్నాయి, కానీ లోపల బాడీ లేదు, బాడీ పునరుద్ధానం అయ్యింది. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు వస్త్రం కూడా, రుమాలు కూడా అట్లాగే పడిపోయి ఉండాలి, కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ రుమాల్ని నీట్గా ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టాడు. యోహాను ఆ రుమాల్ని చూశాడు, ఈ పడిపోయిన వస్త్రాలను చూశాడు, యోహాను నమ్మాడు. ఏం నమ్మాడు అని అంటే యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని నమ్మారు. యోహాను నమ్మాడు. ఆ రుమాలు ఫోల్డ్ చేసి ఉండటానికి ఒక ఆచారం చెప్తారు, నేను అది విన్నాను. ఆచారం ఏంటంటే జనరల్గా యూదులు వాళ్ళు యజమానులు వాళ్ళు భోజనపు బల్ల దగ్గర, అంటే డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారనుకోండి, పనివాడు ఏం చేస్తాడంటే ఆ యజమానికి ప్లేట్లో రొట్టెలు పెడతాడు, ఆయన తినే కర్రీస్ వేస్తాడు, ఆయనకు ఒక జ్యూస్ పక్కన పెడతాడు. ఆ పనివాడు ఆ యజమాని భోజనం చేసేటప్పుడు ఆయన ముఖం వంక ఇలా చూస్తూ ఉండడు. యజమాని భోజనం చేస్తూ ఉంటుంటే యజమానికి కావాల్సినవి అన్నీ వడ్డించి ఆ పనివాడు కొంచెం దూరంగా పక్కకి వెళ్ళిపోయి దూరంగా నిలబడతాడు, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఉండడు. అప్పుడు యజమాని ఆయన తింటాడు, ఆ రొట్టెని తింటాడు, ఆ యొక్క కర్రీస్ తింటాడు. సడన్గా యజమానికి ఆయన రూమ్లో ఏదో పని ఉందనుకోండి, ఆయన భోజనము మధ్యలో వదిలిపెట్టి చేయి కడుక్కోకుండానే రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్తే ఈ పనివాడు దూరంగా ఉన్నాడు కదా, ఆ పనివాడు ఆ యజమాని ఏదో పని ఉండి లోపలికి వెళ్ళిన వెంటనే పనివాడు వచ్చేసి ఆ గిన్నెలు అన్నీ తీసుకుని కడిగేయటానికి వెళ్ళిపోడు. పనివాడు ఏం చేస్తాడంటే వచ్చి అది టేబుల్ను చూస్తాడు, దాని పక్కనే ఒక నాప్కిన్ కానీ రుమాలు లేదా దాన్ని కర్చీఫ్ ఉంటుంది ఆ యొక్క ప్లేట్ పక్కన. కర్చీఫ్ గనక నీట్గా ఫోల్డ్ చేసి అట్లా పెట్టింది అనుకోండి, అప్పుడు ఈ పనివాడికి ఒక విషయం తెలిసిద్ది. అదేంటంటే నా యజమానుడు రూమ్లోకి ఏదో పని మీద వెళ్ళాడు, ఆయన మళ్ళీ వచ్చి ఈ భోజనాన్ని తింటాడు, ఈ రొట్టెలు తింటాడు, ఎందుకంటే నాప్కిన్ ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి ఆయన ప్లేట్ని నేను అంటుకోకూడదు, ఆయన రొట్టెలు ఎట్లాగున్నాయో అట్లాగే ఉంచాలి, టేబుల్ దగ్గరికి నేను రాకూడదు అని ఆ పనివాడు దూరంగా నిలబడతాడు. ఈ యజమాని మళ్ళీ వచ్చి ఆ మిగిలిన ఆహారం తిని ముగించిన తర్వాత, భోజనం ముగించిన తర్వాత ఆ రుమాలు, ఆ కర్చీఫ్ ఏదైతే ఉందో ఆ కర్చీఫ్కి చేయి దుడుసేసుకుంటాడు. చేయి దుడుచుకుని ఆ కర్చీఫ్ని పక్కన పెట్టేస్తాడు. ఇక దాన్ని ఫోల్డ్ చేయడు, తుడిచేశాడు కదా, ఇక ఆ కర్చీఫ్ ఆడపడేసి ఆయన లెగిసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ పనివాడు వచ్చి ఆ కర్చీఫ్ని చూస్తాడు, కర్చీఫ్ ఫోల్డ్ చేసి లేదు, ఆ కర్చీఫ్ నలిపేస్తుంది, దానికి చేతులు దుడిసేసి పక్కన పెట్టేస్తుంది. అంటే నా యజమాని తన భోజనాన్ని ముగించాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్లేట్లన్నీ తీసేయచ్చు, ఈ గ్లాసులు తీసేయచ్చు, ఈ కర్రీస్ అన్నీ తీసేసి నేను సర్దేయచ్చు అని ఇక వాడు ఆ గిన్నెలన్నీ తీసేస్తాడు. అది కర్చీఫ్ని మడత పెట్టడం లేదా ఆ కర్చీఫ్ని మడత పెట్టకుండా ఉండటంలో అంత అర్థం ఉంది. యోహాను యేసు ప్రభుకి చాలాసార్లు భోజనం వడ్డించాడు. యేసు ప్రభు కూడా తన శిష్యులకి చాలాసార్లు భోజనం ఇచ్చారు. అయితే వాళ్ళకి ఈ టేబుల్ మీద ఉన్న మేనర్స్ తెలుసు. యేసు ప్రభుకి వాళ్ళందరికీ ఆ కోడ్ లాంగ్వేజ్ తెలుసు, ఇశ్రాయేలీలు ఎలా భోజనం చేస్తారు అనేది. యోహాను ఆ నార బట్టలు యాజ్ ఇట్ ఈస్గా అలా పడి ఉండటం చూసినప్పుడే అర్థమైంది. ఏమనంటే యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు.
ఆ నారబట్టల లోపల నుంచి బాడీ వెళ్ళిపోయింది, శరీరం పునరుద్ధానం అయిపోయింది. కాబట్టి నారబట్టల లోపల యేసు ప్రభు లేడు అనేది వాళ్ళకి పునరుద్ధానం గురించి ఆ నారబట్టలు పడి ఉన్న విధానాన్ని చూసినప్పుడు అర్థమైంది. కర్చీఫ్ను చూసినప్పుడు యోహానుకు అర్థమైంది ఏంటంటే ఆయన మళ్ళీ వస్తాడు, తన పని ఇంకా ముగించలా, ఆయన మళ్ళీ రాబోతున్నాడు అనే విషయము యోహానుకు అర్థమైంది. ఒక్క మాట చెప్పాలి అని అంటే, యోహాను ఆ నారబట్టలు చూసినప్పుడు ఆయన పునరుద్ధానాన్ని గమనించాడు. ఆ కర్చీఫ్ని ఫోల్డ్ చేసిన విధానాన్ని చూస్తే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ లేదా ఆయన ప్రత్యక్షత మళ్ళీ రాబోతుంది అనేది యేసు ప్రభు గురించి యోహాను అర్థం చేసుకున్నాడు. రుమాలు అలా పెట్టి ఉండటం, ఆయన నారబట్టలు అలా పడి ఉండటం చూసి మరణ పునరుద్ధానాలు, యేసు ప్రభు తిరిగి ప్రత్యక్షం అవటం గురించి యోహాను నమ్మేశాడండి. ఇక అక్కడ నుండి యోహాను ఆ పేతురు ఇద్దరు సమాధిలో నుంచి బయటకు వచ్చేసారు. పేతురు సంగతి ఏమో కానీ యోహాను నమ్మాడు యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడని. ఇక సమాధి దగ్గర ఎవరు లేరు. ఆ స్త్రీలకి దేవదూతలు కనపడ్డారు, వాళ్ళు ప్రచారం చేయటానికి వెళ్ళిపోయారు. ఈ పేతురు యోహానులేమో సమాధిలో ఉన్న నారబట్టలు చూశారు. వీళ్ళ దారినిక చక్కగా ఇంటికి రావటం స్టార్ట్ చేశారు. మా ప్రభు పునరుద్ధానుడయ్యాడని యోహాను నమ్మాడు. ఈ మగ్దలేనే మరియా అటు ఆ స్త్రీలని కలవలేదు, ఇటు పేతురు యోహాన్ని కలవలేదు. ఈమె మరి ఏ రోడ్డును వచ్చిందో, ఏ రూట్ను వచ్చిందో ఈమె ఏడ్చుకుంటా సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వస్తే సమాధి లోపల మళ్ళీ అది యేసు ప్రభు బాడీ లేదు. ఇక ఆ సమాధి బయట కూర్చుని ఇక ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తా ఆమె కళ్ళు ఇలా తుడుచుకుంటూ సమాధిలోకి చూస్తే ఇద్దరు దేవదూతలు ఆ సమాధిలో కనపడ్డారు. ఆ సమాధికి తల దగ్గర, పాదాల దగ్గర, యేసుప్రభు బాడీ ఉంచిన దగ్గర ఆ లోపల దేవదూతలు కనపడ్డారు. ఆ వచనాలు చదువుతాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచురో నాకు తెలియదని చెప్పాను అని రాయబడింది. జనరల్గా దేవదూతల్ని మనం ఎలా ఊహించుకుంటాము అని అంటే, వాళ్ళకి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి, వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు, గొప్ప వెలుగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు భూమి వణికిద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాస్తవానికి అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చినప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. దేవదూతలు వచ్చినప్పుడు ఆ భూమి కంపించినట్లు ఉంటుంది. దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రాంతమంతా మహిమతో ఉంటుంది. అయితే ఈ దేవదూతలు సమాధిలో ఇద్దరు, అక్కడ తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చున్నారు. రెక్కలు కనపడలా, రెక్కలు లేవు. దేవదూతలు కొన్నిసార్లు మానవ రూపంలో అపియర్ అవుతారు. ఆ గ్లోరీ, ఆ వెలుగు ఆ సమాధిలో ప్రకాశించట్లా, మామూలుగా ఈ మనుషుల్లాగా ఈమె కనబడ్డారు. ఈమె సమాధిలో చూసినప్పుడు వాళ్ళిద్దరు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నారు. ఏమంటుంది, అయ్యా మా ప్రభు యొక్క శరీరము ఎక్కడుందో తెలీదు, ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడుందో ఆ బాడీ తెలిస్తే బాగుంటుంది, అది కనబడక నేను ఏడుస్తున్నాను అని అంటున్నారు. ఈ మగ్దలేనే మరియా ఆ స్త్రీలని, ముందొచ్చిన స్త్రీలతో పాటు ఉన్నట్టుగా అయితే ఈ దేవదూతలు కనబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈమె ఉండేది. పోనీ ఈ మరియా లోపలికి వెళ్ళి, సమాధి లోపలికి వెళ్ళి ఆ చుట్టబడిన వస్త్రాలు అట్లాగే ఉండటం, ఆ రుమాలు పక్కన పెట్టి ఉండటం, ఇదంతా చూసి అర్థం చేసుకోగలిగితే ఈమెకి పునరుద్ధానం గురించి అర్థమయ్యేది. ఈమెకి పునరుద్ధానం గురించి అర్థం కాల. అది పేతురు యోహానులు యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు చాలాసార్లు పునరుద్ధానం గురించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళకి పునరుద్ధానం యొక్క టీచింగ్ ఉంది. ఈమెకి ఆ టీచింగ్ అందలా. యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాడు అనే విషయము ఈమె పూర్తిగా స్వీకరించలేకపోయింది.
ఈమె నమ్మలేకపోయింది. చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేస్తాను అని పేతురుతో చెప్పాడు, యోహానుతో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు యేసుప్రభు వారు. మరి మగ్దలేనే మరియకి ఆ టీచింగ్ అందలా. ఈమె ఒకవేళ అందితే ఈమె నమ్మట్లా, ఏడుస్తుంది, ఊరికే ఏడుస్తూ ఉంది. ఈలోపు ఇంకొక విషయం జరిగింది. చూడండి 14వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేనింకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను అని రాయబడింది. ఈ మగ్దలేనే మరియ ఎంత ధన్యురాలండి. నేను కూడా ధన్యుడినే. మగ్దలేనే మరియకి యేసు ప్రభు మొదటిసారి ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదట ప్రత్యక్షమయ్యారు. నన్ను కూడా యేసు ప్రభు ఫిజికల్గా ముట్టుకున్నారు. అది ఆ సాక్ష్యం నేను మీకు చాలాసార్లు చెప్పాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మగ్దలేనే మరియ ఆ సమాధి బయట ఉండి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే దేవదూతలను చూసింది, వాళ్ళని గుర్తుపట్టల. లోపల ఉన్న నారబట్టలను చూసన్నా యేసు ప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు అని అది గుర్తుపట్టల. ఈమె బయట నిలబడి ఉంటే వెనక వైపు ఒక స్వరం వినపడింది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె అంటుంది, అయ్యా నీ తోటమాలివేమో అని. ఆమె యేసు ప్రభు తోటమాలేమో అని అనుకుని ఆమె యేసు ప్రభుతో అంటుంది, అయ్యా నా ప్రభు యొక్క శరీరం ఇక్కడ పెట్టామయ్యా, దయచేసి ఆ బాడీ ఎక్కడన్నా తీసుకెళ్ళి పెడితే నాకు చెప్పండి, నేను మోసుకుని వెళ్తాను అని ఆమె అంటుంది. అయితే యేసు ప్రభు ఆమెని మరియా అని పిలిచారు. ఆ స్వరంతో ఆమె గుర్తుపట్టేసింది ఈయన ప్రభు అని. ఆయన వెనక వైపు తిరిగి ఆమె అంటుంది, రబ్బుని, రబ్బుని. ఆయన యేసు ప్రభుని గుర్తుపట్టింది స్వరం ద్వారా. రబ్బుని అని గుర్తుపెట్టేసింది. రబ్బుని అని అంటే బోధకుడా అని అర్థం. నేను 2 సంవత్సరాల పాటు నా 2 చేతులు ఇలా ఎత్తి మోకరించి, ప్రభువా నన్ను ఆత్మతో నింపు, ప్రభువా నన్ను ఆత్మతో నింపు, ప్రభువా నన్ను ఆత్మతో నింపు అని రోజు ప్రార్థన చేసేవాడిని. 2 సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్లో దేవుని ఆత్మ నా మీదకి వచ్చాడు. అప్పుడు మొదటిసారి ఆత్మ చేత నింపబడినప్పుడు నా నోట్లో నుండి ఒకే ఒక పదం వస్తుంది, రబ్బా 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 అని వస్తుంది. 1 గంట సేపు అదే పదం వచ్చింది. ఏంటి పదం? ఆ పదానికి అర్థం నాకు తెలీదు. ఆ రోజు అక్కడ మెసేజ్ చదువుతున్న ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈరోజు ప్రేయర్ చేసేటప్పుడు నాకు నా నోట్లో ఈ పదం వచ్చింది, రబ్బా 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 అనే పదం వచ్చింది, ఏంటండి ఈ పదము అని నేను ఆయన అడిగా. ఆయన ఇట్లా కళ్ళు మూసుకుని ప్రేయర్ చేసి వెంటనే ఆయన అన్నారు, రబ్బా అంటే బోధకుడా అని అర్థం అని అన్నారు. అంటే నా నోటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మొదటిసారి అన్య భాషల ద్వారా పలికించిన మాట ఏంటంటే బోధకుడా అని అర్థం. ఎప్పుడైతే మనము యేసు ప్రభుని బోధకుడా అని పిలుస్తామో యేసు ప్రభు మనకి బోధకుడుగా పరిచయమై మనకి బోధించడం స్టార్ట్ చేస్తాడు. ఈమె యేసు ప్రభుని చూసిన వెంటనే రబ్బా అంటే బోధకుడా అని పిలిచింది. అంటే అక్కడ నుండి ఆమెకు టీచింగ్ లేదు, పునరుద్ధానం గురించిన అవగాహన లేదు. ఆమెకి ఇప్పుడు పునరుద్ధానం గురించి ఒక మంచి బోధకుడు బోధించాలి. ఆమెకి యేసు ప్రభు అపియర్ అయ్యి ఏ విధంగా అపియర్ అయ్యాడంటే ఒక బోధకుడుగా అపియర్ అయ్యాడు. ఆమె గ్రహించింది. ఇక ఆ రోజు యేసు ప్రభు టీచింగ్ చేయటం స్టార్ట్ చేశారు. మొదటి మాట ఏం చెప్పారంటే, నన్ను ముట్టుకోవద్దు. ఈమెకి కొంచెం తొందర ఎక్కువ. ఈమెకు తొందర ఎక్కువ కాబట్టి సమాధి దగ్గర ఆ స్త్రీలతో పాటు స్టార్టింగే ఒక 5 నిమిషాలు ఉండలేకపోయింది. ఆమె పరిగెత్తుకుంటా శిష్యుల దగ్గరికి పోయింది.
పోనీ ఆ శిష్యుల దగ్గర లేదు. ఆ పేతురు యోహానులు సమాధి దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు సమాధిని చూశారు, పరిశీలించారు, పునరుద్ధానుడయ్యాడని వాళ్ళు నమ్మారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాల. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అమ్మా మరియా యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు రా అని వాళ్ళు చెప్పుండేవాళ్ళు. వాళ్ళ మాట వినలా. ఈమె అలా ఉంటే ఈమె యేసు ప్రభు అపియర్ అయిన వెంటనే, ప్రత్యక్షమైన వెంటనే ఈమె యేసు ప్రభు పాదాలు పట్టుకోబోతుంది. ఇలా యేసు ప్రభువా అని ఆయన పాదాలు ఇలా పట్టుకోబోతుంటే యేసు ప్రభు అంటున్నారు, నన్ను ముట్టుకోవద్దు అని యేసు ప్రభు అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు యేసు ప్రభుని చూసిన వెంటనే ఆయన ముట్టుకున్నారు. యేసు ప్రభు పాదాలని కొంతమంది స్త్రీలు ముట్టుకున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనం చదువుదాము, ఎందుకంటే మనకు సమయం లేదు. నేను త్వరగా మత్తయి సువార్త 28వ అధ్యాయము అయితే 9వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన వారి యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని రాయబడింది. అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు యేసు ప్రభు పాదాలు పట్టుకుని ఆయనకి మొక్కారు, ఆయన్ని ముట్టుకున్నారు. కానీ ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడింది, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేనింకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పారు. ఈ మరియతోనేమో నన్ను ముట్టుకోవద్దు అన్నారు. ఆ స్త్రీలేమో యేసు ప్రభు పాదాలు పట్టుకుని ఆయనకు మొక్కారు. అంటే ఈమెను ఎందుకు ముట్టుకోవద్దు అన్నారు? ఆ స్త్రీలు ఎందుకు ముట్టుకున్నారు అంటే దాని ఆన్సర్ కిందే రాసింది. యేసు ప్రభు చెబుతున్నారు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, నేను ఇంకా ఎక్కిపోలా. అంటే పునరుద్ధానుడయ్యాడు, ఆయన శరీరము సమాధిలో నుంచి లేపబడింది. అయితే యేసు ప్రభు ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలా. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చేంత వరకు ఎవరు యేసు ప్రభుని ముట్టుకోకూడదు. అది పేతురైనా, అది యోహానైనా, అది మరి అయినా, ఇంకెవరైనా. ఎందుకట్లా? జనరల్గా ఆ రోజు ప్రథమ ఫలముల పండగ జరుగుతుంది ఇశ్రాయేలు దేశంలో. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఆ యొక్క ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో నుంచి అసలు భూమి మీద ఎవరికి జరగనట్లుగా మొదటిసారి పునరుద్ధానం జరిగితే ఆ పునరుద్ధానంలో నుంచి యేసు ప్రభు లేచారు. కాబట్టి భూమి మీద ఎవరికి పునరుద్ధానం జరగల. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మొట్టమొదటిసారి పునరుద్ధానుడైన వ్యక్తి. ఈయన మృతులలో నుండి లేపబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి మొట్టమొదట వచ్చిన ప్రథమ ఫలము, మృతుల యొక్క ప్రథమ ఫలము, పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలము యేసు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడింది, ప్రభువు మృతులలో నుండి పునరుద్ధానుడైన వారిలో నుండి ప్రథమ ఫలముగా ఉన్నాడు. కాబట్టి ప్రథమ ఫలము దేవునికి. మీకు ఇక్కడ సిటీల్లో ఉన్న వాళ్ళకి ప్రథమ ఫలం యొక్క విలువ తెలీదు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి విశ్వాసం చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న చెట్టు నుంచి ఒక బీరకాయ చెట్టు నుంచి బీరకాయ వచ్చింది అనుకోండి, లేదా ఒక దోసకాయ చెట్టులో నుండి దోసకాయ వచ్చింది అనుకోండి, లేదా ఒక కొబ్బరి చెట్టు నుండి మొట్టమొదటిసారి కొబ్బరికాయలు వచ్చినాయి అనుకోండి, ఈ గ్రామాల్లో ఉన్న విశ్వాసులు ఏం చేస్తారంటే మొట్టమొదట వచ్చిన ఆ ఫలాన్ని వాళ్ళు తినరు. అది కూరగాయలైనా, ఆ చెట్టు యొక్క ఫలమైనా, అది పొలంలో పంట అయినా వాళ్ళు తినేరు. విశ్వాసంగా ఉన్న గ్రామంలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తారంటే మొట్టమొదట వచ్చిన ఆ ఫ్రూట్ని తీసుకెళ్ళి దేవుని సంఘంలో అప్పగిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది దేవుంది. సేమ్ అదే ఇశ్రాయేలీయులకు ఉంది. ప్రథమ ఫలాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అప్పగిస్తారు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ప్రథమ ఫలం, పునరుద్ధానులైన వారిలో నేను ప్రథమ ఫలం. కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి,
ఫస్ట్ నన్ను తండ్రి ముట్టుకోవాలి, నన్ను తండ్రికి అప్పగించుకుంటున్నానని మరియతో చెప్పాడు. నన్ను ముట్టుకోవద్దు. యేసు ప్రభు లేచి ఆ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళి తనను తాను అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. మృతులలో నుండి పునరుద్ధానంలో అయిన వారిలో యేసు ప్రభు ప్రథమ ఫలము, తనను తాను అప్పగించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే భూమి మీదకి వచ్చినప్పుడు ఆ స్త్రీలకు కనపడ్డారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న స్త్రీలు. అప్పుడు ముట్టుకోవచ్చు, అప్పుడు యేసు ప్రభు నీకు ఎవరైనా ముట్టుకోవచ్చు. పేతురు ముట్టుకోవచ్చు, యోహాను ముట్టుకోవచ్చు, తోమా ముట్టుకోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, మీరు నేను కూడా ముట్టుకోవచ్చు. కానీ ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత మొట్టమొదటిసారి ఎవ్వరూ ఆయన్ని ముట్టుకోకూడదు. ప్రథమ ఫలంగా ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. దేవుని బిడ్డ, యేసు మృతుడై తిరిగి లేచినట్లుగా మనకి మృతమై పునరుద్ధానమయ్యే ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. మనం మృతులమై తిరిగి లేపబడతాం. ఒకవేళ సంఘం ఎత్తబడితే మరణం చూడకుండా మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. మన జీవితము ఆశీర్వదింపబడింది. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే మనము బ్రతికి ఉన్నా, మనం చనిపోయినా, మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం. మనం తీసుకెళ్లేది ప్రభువు. ఆ ప్రభువుకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. మనం శాశ్వత లోకంలో పునరుద్ధాన శరీరంతో ప్రభువుతో ఉండబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు మా జీవితాల్లో పునరుద్ధానం జరిగినట్లుగా నాయన మీ జీవితం నాయన ఆత్మలో మాకు ఆల్రెడీ పునరుద్ధానం ఇచ్చారు. అలాంటి పునరుద్ధానం జరిగినట్లుగా మేము నమ్ముతున్నాం తండ్రి. ఆల్రెడీ పాపం నుంచి మేము పునరుద్ధానులమయ్యాం ప్రభా. నాయనా మా శరీరం కూడా పునరుద్ధానం అవుతుంది అని మేము నమ్ముతున్నాం తండ్రి. యేసయ్యా మీరు ఏ విధంగా పునరుద్ధానులయ్యారో మేము కూడా ఆ విధంగా పునరుద్ధానం అనుభవంలోకి రావటానికి నాయన నీ బిడ్డలు తామను తాము మీకు అప్పగించుకొని ఉండక వారందరి మీద మీ కృపాహస్తం ఉంచి దీవించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.